భగవద్గీత 1వ అధ్యాయము. అర్జున విషాద యోగము. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరి యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను. దుర్యోధనుడు అన్నాడు, గౌరవనీయులైన గురువార్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత ఊహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యూయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారి యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేస్తుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యాదమాన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రా కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులు. ఓ బ్రహ్మానోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరవ సేనానాయకులందరికీ మీ వ్యూహాత్మకంగా స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను. ఆ తరువాత శంఖములు, డోళ్ళు, డంకాలు, బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పోంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా పూజించేవాడు అత్యంత కష్టసాధ్యకర్యములను చేయునటి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. ఓ భూమండలాన్ని పాలించేవాడా, యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుగేష మణిపుష్పకములను పూరించారు. గొప్ప వీలుకాడైన కాశీరాజు, మహోరథుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవారు, సుభద్రాపుత్రులు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని 2 సైన్య మధ్యలోకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒక్కసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము. అక్కడ 2 సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయదులను, పుత్రులను, మనుమలను,
మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, మరియు నా నోరు ఎండిపోవుచున్నది, నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది, నా మనసు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది, ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేశీ రాక్షసులను సంహరించినవాడా, అంతటా అశుభ శకనములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో ఎంత సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమర్దుళ్ళు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకాలపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము? వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వసఘాతుకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పినవారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా ఆవంచిత సంతానం జన్మిస్తారు. ఆవంచిత సంతానం పెరగటం వలన కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుదురు. కుటుంబ ఆచారము నాశనములు చేసి ఆవంచిత సంతానం పెంపొందడానికి కారణములైన వారి దుష్టచేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రగతి ఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసిన సరే, ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపేసివేసినా సరే అది దీనికంటే మేలే సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోకసంతప్తుడైన తన బాణాలను ధనస్సులను పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు.